అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కరికి ఈ నాగార్జున యాదవ్ అనే అతను ఒక పనికి మాలిన ఎదవ. అతనికి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఒక పిచ్చి కుక్కలాగా మొరగటం తప్ప దేనికి పనికి వచ్చేవాడు మాత్రం కాదు. ఈ నాగార్జున యాదవ్తో పాటుగా మరి కొమ్మినేని శ్రీనివాస్, పసుపులేటి ఈశ్వర్లపైన కూడా చర్యలు తీసుకుంటే చాలా వరకు కూడా బాగుంటుంది. మరి టీవీ డిబేట్లో ఇటువంటి వాళ్ళను ఉద్దేశంగా ప్రసారం చేస్తూ ఉంటారు. వాటిని సమర్థించుకోవడం ఈ జర్నలిస్టుల వృత్తికి కళంకం అవుతుంది. మరి ఈ ఈ కొమ్మినేని గతంలో కూడా ఈ న్యాయ వ్యవస్థలపైన అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు. మరి చేసి ప్రసిద్ధుడు కూడా ఆ తర్వాత జాగ్రత్త పడి సిబిఐ వాళ్ళను కూడా విచారణలో మందగించడం సాగింది. మరి తాత్కాలికంగా ఊర పొందడం ఇవి ఇక పైన సాగనివ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చెప్పినట్లుగా ఒక సౌమ్యుడు మంచివాడు అయితేనే సుఖశాంతులతో ఉంటారంట. అలా మెంటల్గా పనికొచ్చే ఒక బూతు పదాలతో మాట్లాడటం ఆ నాగార్జున యాదవ్ గారికి తనకే తగిందేమో కానీ ఎవరికి తగదు. గత ప్రభుత్వాల్లో కూడా ఇంతకంటే విచ్చలవిడిగా వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఏ విధంగా అంటే ఆ విధంగా చేశారంటే ఈ నాగార్జున యాదవ్ గారు ఒక పనికిమాలిన ఎదవ. వాడు ఒకళ్ళ కాదంట, ముగ్గురికి అక్రమ సంబంధంతో పుట్టినవాడంట వాడు. అటువంటి మెంటల్ వాడు గురించి చెప్పుకోవడం కూడా చాలా సహజమైనది కూడా కాదు. ఈ టీవీ డివైడ్లలో కూర్చునే వాళ్ళు కూడా రెచ్చగొట్టే వాక్యాలు కూడా చెప్తూనే ఉంటారు. చాలాసార్లు కూడా జనాలు కూడా, రాష్ట్ర ప్రజలు కూడా డివైడ్లలో కూర్చున్న వాళ్ళు కూడా చూసే ఉంటారు. వాళ్ళు మాట్లాడే పనితనం గురించి, రెచ్చగొట్టే పనితనం గురించి, వాళ్ళతో డివైడ్లు కూర్చునే వాళ్ళను కూడా ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు గొడవలు పెంచడానికి డివైడ్లలో కూర్చునే వాళ్ళు రెచ్చగొట్టే వాక్యాలు చేస్తుంటారు. పక్కన డివైడ్లో కూర్చునే సమాధానం చెప్పుకుంటూ వాళ్ళు పైకి లేకుండా అనసగొట్టుకుంటూ మాటలు పైకి రాకుండా చూసుకునే స్థితిలో ఉంటారు. ఈ నాగార్జున యాదవ్ గారు ఒక పిచ్చి కుక్క, ఒక మెంటల్ యాదవ. అతని పైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం చాలా పరిణామంగా ఉంటుంది. మరి అలిపిరి దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక బాంబు దాడికో వేగవంతంగా ఆకాశంలోకి ఎగిరి కింద పడిపోయారు, బ్రతికి బట్టగట్ట సాగారు, బాగానే ఉన్నారు. అదే వెంకటేశ్వర స్వామి మళ్ళీ 2024 సంవత్సరంలో అధికారంలోకి తీసుకొచ్చాడా లేదా? ఏం రబాయ్ నాగార్జున యాదవ్ గారు, మరి మీ ప్రభుత్వం ఏం చేసింది? మా రాష్ట్ర ప్రజలకు మీ ప్రభుత్వం దేవునికు నచ్చకనే కదా తీసి పక్కన పడేసింది. ఒక్కసారి చెప్పగలవా? నీ మెంటల్ మాటలు పోగొట్టకుండా ఇదే విధంగా ఉంటే మాత్రం నీ కఠినంగా మాత్రం ఏదో ఒకటి చేస్తారు. మరి నువ్వు ఆయన ఏం చేయడానికి సిద్ధపడ్డావు? అలిపిరి దగ్గర నీ వెనక ఎంతమంది ఉన్నారు? నీవు ఎంతమందిని పోగు చేసుకున్నారు? నీ వెనక ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఎవరెవరు అనేది కొంచెం చెప్పే స్థితి కూడా వస్తుంది. నువ్వు ఒకసారి ఆలోచించు నాగార్జున యాదవ్ గారు. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు, కల్లిబుల్లి మాటలు, పోరంబోక మాట, గాలి మాటలు మానివేసి మంచిగా మాట్లాడటం నేర్చుకుంటే చాలా వరకు బెస్ట్. రాష్ట్ర ప్రజలు ఎవరు ఏ విధంగా చేశారు, ఎలా చేశారు? పోయిన 5 సంవత్సరాల పరిపాలన మరి 14 సంవత్సరాలు చేశాడా లేదా? మరి 14 సంవత్సరాలు చేసినప్పుడు అలిపిరి దగ్గర పోయాడు, బ్రతికి వచ్చాడు. మళ్ళీ అదే వెంకటేశ్వర స్వామి అధికారంలోకి తీసుకొచ్చాడా లేదా? నీ మెంటల్ వ్యవహారాలైనా పోకుండా మంచిగా మాట్లాడితే మాట్లాడు, లేదంటే మాత్రం నీకు కఠినంగా శిక్ష పడుతుంది. పడకుండా తప్పదు. నీ వెనక ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని పోగు చేసి పెట్టుకున్నారు అలిపిరి దగ్గర మళ్ళీ పోవటానికి అనేది నీ నోటి గుండా చెప్పించవలసిన అవసరం కూడా ఉంది.
కొంచెం మాటలు తగ్గించుకుంటే చాలా వరకు మంచిది. ఒక్కసారి తెలియజేసుకో. అదే వెంకటేశ్వర స్వామి అప్పుడు తప్పించుకున్నాడు, ఇప్పుడు తప్పించుకుంటాడా అంటే ఎంతమంది ఉన్నారు నీ వెనుక అనే నీ నోటికి నువ్వే చెప్పవలసి వస్తుంది. ఒకసారి మాటలు జాగ్రత్తగా తగ్గించుకొని మాట్లాడు, చాలా వరకు బాగుంటుంది. అంటే నీ మాటలు నువ్వు డివైడర్లో వాళ్ళతో కూర్చొని వాళ్ళు రెచ్చగొట్టే విధంగా చేస్తే నువ్వు తగ్గించుకొని మాట్లాడే పనితనంగా ఉండు నువ్వు. అంతేగాని పనికి మాలినవారు పనికి మాటలు మాట్లాడితే మాత్రం నీకంటే అవతల వల్ల మేము తెలిసిన ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్కసారి మర్యాద తగ్గించుకో. జనాలు కూడా, రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్న నీ పనితనము, నీ వ్యవహారం, నీ చేసిన పనితనం అంతా అని తెలియపరుస్తూ, ఈ పిచ్చికొక్క వాడు ఒక పనికొచ్చేవాడు మాత్రం కాదు, వాడు ఒక ఎదవ అని తెలియజేస్తూ, ఈ టీవీల డివైడ్లలో కూర్చునే వాళ్ళు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు మాత్రం చేయబాకండి. మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు, మళ్ళీ మీరేదో న్యాయంగా మాట్లాడినట్టుగా వాళ్ళు తగ్గించి మాట్లాడినట్టుగా చెప్పడం కూడా సరైనది కూడా కాదు. అది మీలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. జనాలు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు అంటున్నారు కూడా. వాళ్ళే రెచ్చగొట్టే వాళ్ళు డివైడర్లు కూర్చునే వాళ్ళు రెచ్చగొట్టే వ్యవస్థను కూడా చేస్తున్నారు అనేది అని ఇటు పనికిమాలిన డివైడర్లు పెట్టుకొని ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రం చేయవలసిన అవసరం కూడా లేదు, చేయబాకండి అని తెలియజేస్తూ, ఈ నాగార్జున యాదవ్ అతని మీద కఠినంగా కూడా చర్యలు తీసుకోవాలి. మరి అతని వెనక ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, అలిపిరి దగ్గర మళ్ళీ ఏం చేయబోతున్నాడు, ఎలా చేయబోతున్నాడు అనేది తెలుసుకోవాల్సిందిగా మరి ప్రభుత్వం వాళ్ళకి, రాష్ట్ర ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.